ఈ వీడియోలో పూసలతో టెడ్డీ బేర్ అల్లే విధానం షేర్ చేస్తానండి. పార్ట్ 1 వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇంకా అల్లుతూ మీతో మాట్లాడతానండి గ్యాప్ దొరికినప్పుడు. ఓకేనా? కావాల్సిన మెటీరియల్ చూసేద్దాము. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో టెడ్డీ బేర్ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 1 షేర్ చేస్తానండి. కావాల్సిన మెటీరియల్ చూద్దామండి. టెడ్డీ బేర్ అల్లటానికి ఇదోనో 6mm సైజ్ బీడ్స్తో అల్లానండి. అంటే ప్లెయిన్ బీడ్స్. ఇవోనో క్రిస్టల్ బీడ్స్ అనమాట. డబల్ క్రిస్టల్ అంటారు, చన్నా బీడ్స్ అంటారు. డబల్ క్రిస్టల్ అని ఎందుకంటారంటే అండి, చూసారు కదా, డబల్ షేడు, లోపలనో వైటు పైన పింకు కనిపిస్తుంది. బ్లూ కూడా చూడండి, లోపల వైటు పైన బ్లూ, ఇలా. అందుకని చెప్పేసి దీన్ని డబల్ క్రిస్టల్ అంటారనమాట. ఓకేనా? ఇది కొంచెం పెద్ద సైజు వచ్చిందండి. ఇప్పుడు మీరు ఈ టెడ్డీ బేర్ అల్లుకోవాలంటే మీకు 50 రూపీస్లో వచ్చేస్తుంది. ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వటానికి కానీ హాయిగా చక్కగా ఇచ్చేయచ్చు. పిల్లలందరికీ ఎంతో ఇష్టం కదండి. ఇప్పుడు నేను అల్లేదోనో 6mm సైజుతో మీకు షేర్ చేస్తానండి అల్లే విధానము. మీరు ఎవరికన్నా గిఫ్ట్గా ఇవ్వాలన్నా, కీ చైన్గా కానీ ఇవ్వాలంటే మీరు 3mm సైజ్ బీడ్స్తో అల్లితే చిన్న సైజు టెడ్డీ బేర్ వస్తుంది కాబట్టి కీ చైన్కి ఉపయోగపడుతుంది. ఇంత కీ చైన్ బాగోదు కదండి, అందుకని 3mm తీసేసుకోండి మీరు కీ చైన్కి కానీ ఇంకా ఏదైనా పర్పస్గా ఇవ్వాలి అంటే. ఓకే అండి, ఇంకా అల్లే విధానం చూసేద్దాము. కావాల్సిన మెటీరియల్ ఒక్కసారి చూసేయండి. వైట్ బీడ్స్, రెడ్ బీడ్స్, బ్లాక్ బీడ్స్, ఒక గ్రీన్ బీడ్, అల్లుకుంటానికి ఒక నీడిల్, ఫిషింగ్ వైర్, కట్ చేసుకుంటానికి ఒక కత్తెర. ఇంత మాత్రం మనకి సరిపోతుంది. ఒక్కసారి టెడ్డీ బేర్ చూసేయండి. హెడ్ పార్ట్లోను చెవులు, కంటి భాగము, ముక్కు భాగము, మూతి, చేతులు, కాళ్ళు, పొట్ట భాగం అంటే బాడీ పార్ట్ అనమాట. ఇది వెనక తోక. ఇలా అయితే టెడ్డీ బేర్ ఉంటుంది. మనం అల్లేటప్పుడు హెడ్ పార్టు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకేనండి? అల్లేటప్పుడు నేను కొంచెం గ్యాప్ ఉంటుందండి. ఆ గ్యాప్లో నేను ఇది ఎవరి కోసం అల్లుతున్నాను అనేది నేను చెప్తాను. ఒకటి, మీరేం చేస్తారంటే, టెడ్డీ బేరు అల్లటం కష్టమండి ఇది, కానీ నేను మీకు చాలా సులువైన పద్ధతిలో బీట్ టు బీట్, స్టెప్ బై స్టెప్ 2 ఎలా అనేది నేను చెప్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ తేలికైన పద్ధతిలో మీకు నేను షేర్ చేస్తున్నానండి. పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని నేను, టెడ్డీ బేర్ అంటే పిల్లలకి ఇష్టం కాబట్టి పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? మీరు మాత్రం వీడియో స్కిప్ చేశారు అంటే టెడ్డీ బేర్ అయితే మీకు ఈ షేపులో అయితే రాదండి. ప్రతి సెకండ్ చూడండి. ఒకవేళ మీరు స్కిప్ చేసుకోవాలి అని అంటే నేనే చెప్తాను, అప్పుడు మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. ఓకే అండి? సాధ్యమైనంత వరకు మాత్రం మీరు అస్సలు వీడియోని స్కిప్ చేయొద్దు. చేస్తే మాత్రం మళ్ళీ రిపీటెడ్గా మీరు వీడియో చూడాల్సి వస్తుంది. ఓకేనా? ఇదండి. ఇంకా ఇప్పుడు మనం అల్లటానికైతే వైట్ ప్లేస్లోనో హెడ్ పార్ట్ వైటే తీసేసుకుంటున్నాం. ఈ స్కై బ్లూలోనో రెడ్ తీసుకుంటున్నాం. ఓకే అండి? ఈ వీడియోకి అయితే మనకి ఈ బీడ్స్ సరిపోతాయి. వైటు, బ్లాకు, ఈ గ్రీను మనకి సరిపోతాయి. ముందుగా నీడిల్కి సూది తీసుకుని డబల్ ఎక్కించుకోండి, సింగిల్కి నాటు వేసుకోండి. ఇలా స్ట్రాంగ్గా నాటు వేసేసుకోండి. సింగిల్కే వేసుకోండి, ఎందుకంటే కొత్తగా అల్లుకుంటున్నారనుకోండి, డబల్ ఎక్కించుకున్నామంటే తప్పు అయిందనుకోండి, మనం వేసే బీడు ఇప్ప తీసుకుంటానికి వీలవదు. అదే సింగిల్ వేసుకున్నాం అనుకోండి, సూదిని తీసేసి ఇలా సూదిని లాగేసుకుని మనం వేసిన తప్పుని సర్దిద్దుకోవచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. హెడ్ పార్ట్ కదండి, ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. స్కిప్ చేయకుండా చక్కగా చూడండి. 1 కింద పోసుకున్నాం అనుకోండి, పూసలు ఇలా మనకి హోల్స్ అనేవి కనిపించి ఫాస్ట్గా వర్క్ సాగిపోద్ది అనమాట ముందుకి. 4, 5, 6 ఇదిగోండి 6 బీడ్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చేయండి. ఈ 6 బీడ్స్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకొచ్చేయండి. ఇలా 1, 2, 3, 4, 5, 6 ఇలా తీసుకొచ్చేయండి. కొంచెం టైట్గా లాగేసేయండి. మనకి ఇక్కడ 6 బీడ్ ఫ్లవర్ అనేది ఏర్పడిపోయింది. ఓకేనా? ముందుగా 1 గ్రీన్ బీడ్, ఇప్పుడు ఈ 6 బీడ్స్కి వేస్తాం. ఇది ఫస్ట్ స్టెప్.
సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదామండి. 1 గ్రీన్ బీడ్, 3 వైట్ బీడ్స్ తీసుకోవాలి. ఇలా సెకండ్ బీడ్లోకి కూడా ఎమ్మటి నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇక్కడ 1 గ్రీన్ బీడ్, 1 వైట్ బీడ్, 2 బీడ్స్ ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 3 + 2 5. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ 1 బ్లాక్ బీడ్, 2 వైట్ బీడ్స్. ఇలా 3 + 2 5. ఫోర్త్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నానండి. ఇక్కడ 1 బ్లాక్, 1 వైట్ ఉన్నాయి. 3 వైట్ బీడ్స్ తీసుకోవాలి. 3 + 2 5. ఫిఫ్త్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నానండి. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి. 1 బ్లాక్ బీడ్, 2 వైట్ బీడ్స్. ఈ బీడ్లో నుంచి ఇలా ఇంకా లాస్ట్ బీడ్ అండి, 6th బీడ్. ఇక్కడ ఈ ఫ్లవరు కలిపేసేయాలి. ఇక్కడ 1 బ్లాక్ బీడ్, 1 వైట్, 1 వైట్. ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి. 1 2 3 ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది మనకి. ఇటు తిప్పి చూపిస్తున్నాను చూడండి. ఇలా రావాలి. కంటి భాగం అనేది నిలువుగా ఉంటాయి. ఓకేనా? ఒక కన్ను ఒక రకం, రెండో కన్ను రెండో రకంగా వెయ్యకండి. ఇదిగోండి ఇలా నిలువుగా వస్తాయి అన్నమాట మనకి. ఓకేనా? సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. థర్డ్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు 6 బీడ్స్కి మనకి 6 ఫ్లవర్స్ వచ్చాయి. 1 2 3 4 5 6. 5 బీడ్తో 6 ఫ్లవర్స్ అయితే వేసేసాం. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఎక్కడున్నా సరే నీడిల్ని ఈ 2 కంటి భాగం మధ్యకు తీసుకొచ్చేయండి. ఇదిగోండి నేను తీసుకొస్తున్నాను చూడండి. మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేయండి మధ్యకి. అక్కడ వేయొచ్చు, కానీ మీకు తేలికైన పద్ధతిలో నేను షేర్ చేస్తాను. ఇలా ఇప్పుడు 2 కంటి మధ్య 3 బీడ్స్ ఉన్నాయి చూసారా? ఈ మధ్య బీడ్కి కూడా ఇలా పైకి తీసుకొచ్చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీకు తేలిగ్గా ఉండటం కోసం ఇక్కడ పార్టేషన్ చేసుకుందాం. ఒక కంటి భాగాన్నో ఒక పార్టు, ఇంకొక కన్ను భాగం ఒక పార్టు, 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. దీన్ని చేస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఓకే అండి? ఇక్కడ ఎన్ని బీడ్స్ ఉన్నాయి ఒక్కసారి చూడండి. మనం ఆఫ్ చేసాం కదా. ఇక్కడి నుంచి ఈ గ్రీన్ బీడ్ నుంచి ఈ వైట్ బీడ్ వరకు ఇటు 3 బీడ్స్కి ఇటు ఆఫ్, ఇటు 3 బీడ్స్కి ఆఫ్ చేసాము. ఒక్కసారి కౌంట్ చేద్దాం బీడ్స్. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనకి నేను ఎలా వేస్తానో ఈ స్టెప్లో మీరు కంపల్సరిగా చూడాల్సింది. ఆపి ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత మరలా మీరు అల్లిక స్టార్ట్ చేయండి. మనం ఈ టెడ్డీ బేర్ అల్లటానికి ఇప్పుడు వేసే థర్డ్ స్టెప్ మీదే ఆధారపడి ఉంది టెడ్డీ బేర్ మొత్తం. ఓకేనా? ఇది తప్పు వేశారు అంటే మాత్రం మీకు టెడ్డీ బేర్ రూపం అయితే రాదండి. ఇక్కడే మనకి ఎంబోస్గా రావటానికి కానీ మనం కొంచెం పెద్దది చేస్తున్నాం ముఖభాగం అనేది. అందుకని చెప్పి మీరు అయితే అస్సలు వచ్చిన వాళ్ళైనా అల్లిక రాని వాళ్ళైనా ఎవరైనా సరే అసలు మీరు స్కిప్ చేయొద్దు. ఓకే అండి? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రైట్ నుంచి
ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోదాం, ఇలా అల్లుకొచ్చేద్దాం, ఇట్లా లెఫ్ట్ నుంచి ఇలా రైట్కి వచ్చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఆఫ్ చేసాం, అది గుర్తుపెట్టుకోండి. పిల్లలు కూడా అల్లుకుంటారు కదండి, అందుకని కొంచెం వివరంగా చెప్తున్నాను. ఓకే అండి. ఇక్కడ 1 బీడ్ బేస్ చేసుకోండి. 1 బీడ్ మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. 4 బీడ్స్ యాడ్ చేయాలి. 1 బీడ్ ఇక్కడ ఉంది. 4 + 1 5. నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొస్తున్నాను. ఇప్పుడు మనకి ఎన్ని బీడ్స్ అండి? 1 2 3 4 5 6 బీడ్స్. 6 బీడ్స్లో ఫస్ట్ బీడ్కి నేను వేసేసాను. సెకండ్ బీడ్కి నీడిల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ 2 బీడ్స్ ఉంటాయి, 1 2 3 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకొస్తున్నాను, ఎమ్మటే తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేస్తాను. 1 2 3. నెక్స్ట్ ఇక్కడ 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇందాక 1 బీడ్ తీసుకున్నాము బేస్, ఇప్పుడు 2 బీడ్స్ 1 2. 1 2 3 ఇక్కడ ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3. నెక్స్ట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేద్దాము. ఇలా పెట్టేసుకుని మనకి కన్వీనియంట్గా తిప్పుకుందామండి, ఈజీగా అర్థమైపోద్ది. చూసారు కదా, గ్రీన్ బీడ్ కిందకు వచ్చేట్టు ఇలా రైట్ ఉండేట్టు పెట్టుకున్నా. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ వరకు ఒక హాఫ్ అల్లేసామండి. ఇగో చూసారు కదా, ఒక హాఫ్ వరకు అల్లేసాం. ఇంకా ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 ఉన్నాయి, ఈ 6కి కూడా వేసేద్దాం. ఇక్కడ మనకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చూడండి, 1 2 3 4 5 వచ్చాయి. 6 బీడ్స్ ఉంటే 5 ఫ్లవర్స్ వేసాం. ఎలా? ఇక్కడ 2 బీడ్స్ బేస్ చేసుకుని ఇక్కడ 6 బీడ్ ఫ్లవర్ అనేది ఒకటి వేసాం, అందుకని మనకు ఒక బీడ్ అనేది ఇక్కడ ఈ కవర్ చేసేసాం. ఓకే అండి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా రైట్ పార్ట్కి వచ్చేసామండి, లెఫ్ట్ పార్ట్ అయిపోయింది. 1 బీడ్ తీసుకోండి. ఇక్కడ 1 బీడ్, నేను చెప్పేది కూడా మీరు ఇంట వేసుకోండి. 1 2 బీడ్స్ ఉన్నాయి. నేను ఎలా పెడుతున్నాను, నా చెయ్యంక ఒక్కసారి చూడండి. కంటి భాగం అనేది పైన ఉందా కింద ఉందా? ఇదిగోండి, నేను కావాలని గ్రీన్ బీడ్ వేసా ఇక్కడ, ఎందుకంటే మీకు అర్థమవుతుందని. కింద వేస్తున్నానా పైన వేస్తున్నానా అని. 3 బీడ్స్, 3 + 2 5. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ 2 బీడ్స్ బేస్ చేసుకోండి. 1 2 ఇక్కడ తీసుకున్నాం కదా, 2 బీడ్స్ బేస్ ఇక్కడ తీసుకున్నాం. అదేదో మరలా ఇక్కడ కూడా రావాలి కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. 1 2 3 3 బీడ్స్ యాడ్ చేయాలి. 3 + 3 6. ఈ బీడ్లో నుంచి ఈ 2 బీడ్స్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. 6 బీడ్ ఫ్లవర్ అనేది మనకి ఏర్పడిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకెన్ని ఉన్నాయండి? 1 2 3 ఉన్నాయి, 3కి వేసేద్దాం. ఇక్కడ 1 బీడ్ తీసుకోండి. ఇంకా బేస్ 1 తీసుకోవాలండి. ఇక్కడ కేవలం ఇక్కడ మాత్రమే 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి, రైట్ లెఫ్ట్. 2 బీడ్స్ ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 2 + 3 5. పక్క బీడ్లోకి ఎమ్మటే తీసుకొచ్చేసేయండి. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో లాస్ట్ బీడ్కి కూడా నీడిల్ తీసుకొచ్చేసేయండి.
ఈ ఫ్లవరు కలపాలి కాబట్టి పైన నిలువు బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇలా ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఇది ఈజీ మెథడ్ అన్నమాట. ఓకే అండి. మరలా ఇప్పుడు ఈ కంటి భాగానికి మరలా మధ్యకే తీసుకొచ్చేసాం. ఇలా వేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే అండి. ఒక్కసారి చూసేయండి. మధ్య భాగం నుంచి ఒక్కసారి చెక్ చేసుకోండి. 5 బీట్ ఫ్లవర్స్ రైట్ 1 2 3 రావాలి. ఇటు కూడా చూడండి 1 2 3 వచ్చాయి. తర్వాత 6 బీట్ ఫ్లవర్ వచ్చింది. తర్వాత 6 బీట్ ఫ్లవర్ వచ్చింది. కింద ఇక్కడ 5 బీట్ ఫ్లవర్ రైట్ లెఫ్ట్ మొత్తం రైట్ ఎలా వచ్చిందో అల్లిక లెఫ్ట్ కూడా అదే అల్లిక రావాలి. అప్పుడు మీరు కరెక్ట్గా వేసినట్టు అనమాట. ఓకే అండి. ఒక్కసారి చూడండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం ఇక్కడ వరకు అల్లేసాం. నెక్స్ట్ ఈ స్టెప్ అనేది వేద్దాం. ఇప్పుడు ఈ రెండిటి మధ్య ఉంది వైర్ అనేది. 2 ఫ్లవర్స్ మధ్య ఉంది వైరు. ఒక ఫ్లవర్లోకి ఇక్కడ ఇటు తీసుకెళ్ళిపోదామండి. లెఫ్ట్ వైపుకి 1 బీడ్ తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ ఒకే ఫ్లవర్లో నుంచి 2 బీడ్స్ తీయకూడదు. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు తీస్తే ఈ 2 బీడ్స్ అవుతుంది. 1 2 బేస్ అవుతాయి. 4 బీడ్స్ తీసుకోవాలి. 1 2 3 4 4 ప్లస్ 2 6. ఇలా 6 బీడ్ ఫ్లవర్ అనేది రావాలి. నెక్స్ట్ 2 బీడ్స్ ఆటోమేటిక్ ఇక్కడ కరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు 2 బీడ్స్ బేస్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంకా మొత్తం 2 బీడ్స్ తీసేసుకోవచ్చు. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఈ 3rd స్టెప్లో ఒక్కసారి వినండి. మరలా 4th స్టెప్కి వెళ్ళిపోతున్నాం మనం. ఈ 3rd స్టెప్లో తప్పు వేశారు అంటే టెడ్డీ బేర్ రాదండి. మీకు ఇంకొకసారి చెప్తున్నా. ఎందుకంటే మీరు ఏదన్నా తప్పు వేస్తే ఇక్కడే కరెక్ట్ చేసేసుకోండి. వీడియో ఆపి చెక్ చేసుకోండి. వీడియోని వెనక్కి జరుపుకొని కరెక్ట్గా వేశారో లేదో చెక్ చేసుకోండి. వేసుకుని నెక్స్ట్ స్టెప్కి అనేది వెళ్ళండి. ఇప్పుడు వేస్తున్నాను చూసారా, ఇది 4th స్టెప్ అనమాట. ఇలా ఇక్కడ 2 బీడ్స్ బేస్ చేసుకున్నాను. 1 2 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 ప్లస్ 3 6. ఓకే అండి. ఇలా ఈ మొత్తం ఇలా వేసేసేయండి. చివరి దాకా వేసేయండి. 2 బీడ్స్ తీసేసుకోండి. అబ్బా 2 బీడ్స్ తీసేసుకోండి, వేసేయండి. ఇప్పుడు మరలా 2 తీసుకోండి. 1 2 బేస్ 1 2 3 ఉన్నాయి కాబట్టి ఇదిగోండి ఇలా 1 2 బేస్ ఇక్కడ 1 బీడ్ యాడ్ చేసుకుంటా వస్తాం. 3 బీడ్స్ కింద ఉన్న బేస్ 2 తీసుకోండి, 3 యాడ్ చేయండి. నేను అల్లుతూ మీతో మాట్లాడుతూ ఉంటాను ఫాస్ట్గాను. ఓకేనా. మీరేం చేస్తారంటే స్కిప్ చేసుకునే వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. ఇక్కడ 6 బీట్ మెథడ్ అనమాట వేసేది. లేదు మేము చూస్తూ ఉంటామంటే చూడండి. ఓకే అండి. ఈ స్టెప్ వరకు మీకు ఛాన్స్ ఉంటుంది. నేను మాట్లాడుతూ ఉంటానండి. ఇప్పుడు ఈ టెడ్డీ బేర్ నేను అల్లటానికి ఒక కారణం ఉందండి. మన ఛానల్ని 9 ఇయర్స్ పాప ఫాలో అవుతుందన్నమాట. అంటే చక్కగా చిన్న ఐటమ్స్. ఒక్కటండి 9 ఇయర్స్ అంటే 9 సంవత్సరాల పాప మన ఛానల్లో చూసి అల్లుకుంటున్నదంట. వాళ్ళ అమ్మగారు కామెంట్ సెక్షన్లో పెట్టారు, మా పాపకి టెడ్డీ బేర్ అల్లే విధానం షేర్ చేయండి. మీరు అల్లే ప్రతిదీ చిన్న ఐటమ్స్ మా పాప అల్లుతుందండి. మా పాపకి 9 సంవత్సరాలు అని చెప్పి కామెంట్ పెట్టారు. నాకైతే ఆ పాప అలా అల్లుకుంటుందంటే అబ్బాయి ఎంత ముచ్చట అనిపించిందోనండి. ఇప్పుడు అసలు చిన్న పాప ఇప్పుడున్న ఎడ్యుకేషన్కి చదివే ఎక్కువ. అసలు మరలా 9 సంవత్సరాల పాపకి నేను చెప్పేది అర్థమవుతుంది అంటే ఆ అమ్మాయికి ఎంతో శ్రద్ధ ఉంది అల్లిక మీద, అందుకని అల్లుకోగలుగుతుంది. ఒకటి అసలు ఆ పిల్లని అప్రిషియేట్ చేయాలండి మనము. ఎందుకంటే ఇటు చదువే ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కువ బర్డన్ ఎక్కువైపోయింది ఇప్పుడు చదువు. మరలా ఈ అల్లికల జోలికి వెళ్తుంది అని అంటే
అసలు నాకైతే నిజంగా ఆ పాపకి నా నుంచి అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదండి. అంత నాకు భలే అనిపించేసింది. ఒక శిష్యురాలు నాకు 9 ఏళ్ల శిష్యురాలు నాకు దొరికింది అని చాలా సంతోషపడిపోయానండి. అందుకని చెప్పి నేను ఆ పాప కోసం కేవలం ఇప్పుడు నాకు టైలరింగ్ వర్క్ బాగా ఉంది. సమ్మర్ కదండి, కాటను ఇంకా బాగా ఉందనమాట. అందుకే నేను వీడియోలు కూడా షార్ట్లు పెడుతున్నాను, లాంగులు పెట్టడం లేదు. ఆ పాప కోసం నేను టెడ్డీ బేరు ఇది అల్లేసి ఇది రెడీ చేస్తున్నాను మీకు. ఓకేనా? కేవలం నేను ఆ పాప కోసం మాత్రమే మరలా చెప్తున్నానండి. అసలు అలా అల్లుకుంటుంది అనుకోండి, ఎట్లా మీరు కూడా ఏదైనా పెట్టారనుకోండి, నాకు ఇంకా అల్లాలనిపిస్తుంది. అమ్మ ఈ పాప చూడండి ఎంత బాగా, ఆ పాప కోసం నేను ఇంత అల్లుకుంటుంది, ఇంకా నేను ఏదైనా చెయ్యాలి అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు సీరియల్సే ఎక్కువ చూస్తున్నారండి, పెద్దవాళ్లే అల్లటం లేదు. ఎంత కష్టపడి చూపిస్తున్నా కానీ పెద్దవాళ్లే అల్లటం లేదు. ఒక్క సీరియల్ మానండి, మీరు చక్కగా ఈ పూర్వకాలం నాటి పూసలల్లికలు చక్కగా నేర్చుకోండి, హ్యాపీగా ఉంటుంది మీకు అని నేను చెప్పినా కానీ ఏముందలే ఈ పూసలల్లికలు ఏముంది, మనం ఇప్పుడు మారిపోయింది కదా, రోజులన్నీ మారిపోయాయి అనేసి అనుకుంటున్నారు. కానీ నేను కేవలం అండి ఆ పాప కోసం మాత్రమే నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఇది సమ్మరు, పిల్లలు ఎవరన్నా అల్లుకుంటారని. దయచేసి మీకు ఎవరన్నా పిల్లలు ఉంటేనండి కొంచెం బీడ్సు వైరు తీసుకొచ్చి ఇవ్వండి. ఎందుకంటారా, ఖర్చు తక్కువేనండి. మనం ఏమీ పెద్ద పెట్టుబడి ఏమి పెట్టడం లేదు. ఒక 200 అవుతాయి మొత్తం. తీసుకొచ్చి ఇస్తే చక్కగా మీ పిల్లలకు కూడా ప్రోత్సహించండి అప్ప. ఎందుకంటారా, మనకే మంచిది. ఈ బీడ్ వర్క్ మూలానండి పిల్లలకి ఆలోచన శక్తి పెరుగుతుంది. ఇప్పుడు 1+1 ఎంత అంటేనే ఉండు నేను సెల్ చూసి నొక్కి చెప్తా అంటున్నారు. అట్లాంటి టైంలో ఇప్పుడు 1+1 2. అసలు మనకి బీడ్ వర్క్ మూలానండి ఆలోచన శక్తి ఏంటండి, నెమ్మదతనం వస్తుంది. మనం గబగబా వేసామనుకోండి వర్క్, ఈ బొమ్మ అనేది రాదు. దాంతోపాటు పిల్లలకి ఎలా అంటే పెద్దల మీద కొంచెం గౌరవం కానీ, ఏదైనా పూర్వం రోజుల్లో ఎందుకు అల్లారో ఏంటో ఏదైనా ఒక కారణం ఉండబట్టేనండి. లేకపోతే ఈ అల్లికల జోలికి మన పూర్వీకులు వెళ్ళేవాళ్ళు కాదు. ఓకేనా? మీరు కూడా మీ పిల్లలకి ప్రోత్సహించండి. ఓకే అండి, తర్వాత మాట్లాడదాము. అల్లికలోకి వెళ్ళిపోదాం. చివరికి వచ్చేసాము, లాస్ట్ అండి. 2 బీట్స్లోకి వచ్చేసాము. 1 2 3 4 ఉన్నాయి. పైకి కూడా నీడిల్ని తీసుకెళ్ళిపోండి. 1 2 3 4 2 బీట్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఓకేనా? ఇలా పైకి తీసుకొచ్చేసేయండి. ముందు లూజు లేకుండా ఉంటుంది అనమాట. ఇలా పైకి పెట్టేసేయండి. మొత్తం 4th స్టెప్ మొత్తం 6 బీట్ మెథడ్ అనేది ఉపయోగించాం. మరలా వైర్ అనేది యథాస్థితిగా 2 కళ్ళ మధ్య భాగానికి తీసుకొచ్చేసాం. ఓకే అండి, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ముందు 2 కళ్ళ మధ్యకు తీసుకొచ్చేసాం. ఎందుకంటే మనం వేసే నెక్స్ట్ స్టెప్ అనేవి ప్రతిదీ నేను ఎలా వేస్తున్నానో చూడండి. 2 బీట్స్ మధ్య భాగానికి ఇదిగోండి ఈ 6 బీట్ ఫ్లవర్ వచ్చింది. రైట్ సైడ్ ఉంది నా వైర్ అనేది, రైట్ సైడ్ ఇక్కడ వరకు అల్లేసాం. టెడ్డీ బేర్ సగభాగానికి అయితే వచ్చేసింది. నెక్స్ట్ రైట్న ఒక బీట్ తీసుకోండి. 2 బీట్స్ ఉన్నాయి కదా, ఇలా రైట్ వైపుకి వచ్చేద్దాం. ఇట్లా వెళదాం, రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేద్దాం. ఇక్కడ 1 2 బీట్స్ ఉన్నాయి. 4 బీట్స్ యాడ్ చేయాలండి. 4 + 2 6. ఇదిగోండి, వీడియోకి సెట్ అవ్వట్లేదు, ఇట్లానే వెళదామండి. ఇక్కడ ఫోకస్ పడుతుంది లైటు, ఇలా వెళ్ళిపోదామండి. రైట్ నుంచి లెఫ్ట్కి వెళదాంలేండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది ఇట్లా. ఓకేనా? నెక్స్ట్ మరలా ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ వేసుకోండి. ఇలా మధ్య భాగానికి రైట్ తీసుకున్నాం. తర్వాత 2 బీట్స్ ఇలా 6 బీట్ ఫ్లవర్ వేసాం కదండి. నెక్స్ట్ 2 బీట్స్ బేస్ చేసుకున్నాము. 1 2 3 ఉన్నాయి. 2 బీట్స్ మాత్రమే యాడ్ చేయాలి. 2 + 3 5. ఇలా 6 5. మరలా ఈ 2 బీట్స్లో నుంచి బయటకు వచ్చేయండి. మరలా 2 బీట్స్ బేస్ చేసుకోండి.
1 2 3 ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 3 + 3 6. నెక్స్ట్ 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేయండి. మరలా 2 బీడ్స్ బేస్ చేసుకోండి. 1 2 3 ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. కొంచెం టైట్గా లాగండి అబ్బా, హెడ్ పార్ట్ కదా, ఒకటి లూజు ఒకటి టైటు లాగకుండా చక్కగా సమభాగంగా టైట్గా లాగేసేయండి. ఓకేనా? ఇలా అండి 6 5 6 5 చూసారు కదా, 6 5 6 5 ఇలా అల్లుకుంటూ ఈ చివరి వరకు వచ్చేయండి. నేను మీతో మాట్లాడుతా అల్లేస్తాను. ఓకేనా? వీడియో చూసేవాళ్ళు ఇలా చూడండి, కొత్త వాళ్ళైతే 2 బీడ్స్ తీసుకోవాలి. ఓకే అండి, అందుకని చెప్పేసి మనం మాట్లాడుకుందామండి. నేను వేసే లోపల మీతో మాట్లాడతాను. ఆ పాప కోసం నేను వేస్తున్నానండి ఇది పనిమాలను. మీరు కూడా మీ పిల్లలకు అలవాటు చేయడానికి ప్రయత్నించండి అబ్బా. పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుందండి. మౌనంగా ముందు ఏంటంటే అండి, కొంచెం బీడ్ వరకు చూస్తూ అల్లుతున్నారు అనుకోండి, కొంచెం సేపు బ్రెయిన్కి రెస్ట్ ఉంటుంది. రెస్ట్ అంటే అల్లుతున్నాం కదండి, ఇంకేంటి రెస్ట్ అంటారు. ఈ రెస్ట్ వేరండి, ఆ ఆలోచన శక్తి రెస్ట్ వేరు. ఇప్పుడు ఇంట్లో ఉండి సెల్ గేమ్స్ ఆడే బదులు కరెక్ట్గా ఇలా టెడ్డీ బేర్లు ఇలా అల్లారనుకోండి, పిల్లలకి ఇష్టమైనయే కదా, స్పైడర్ మ్యాన్, టెడ్డీ బేరు ఇలాంటివి ఉన్నాయి కదండి. ఇలాంటివి అల్లితే పిల్లలకి కాస్త మన గ్రిప్ అనేది ఉంటుందండి లైఫ్ మీద. ఓకే, ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, నిదానంగా ఉండటము, కొంచెం డీల్ చేసుకునే విధానం కానీ ఏదైనా వాళ్ళ లైఫ్కి అయితే బాగుంటుందండి. అందుకని చెప్పేసి ఎడ్యుకేషన్ పిల్లలైనా మనమైనా అండి, ఇప్పుడు చిన్నపిల్లలే కాదండి, ఒక 40 years వచ్చినాయి అనుకోండి, పిల్లలు ఇంటర్మీడియట్కి కొంచెం ఉద్యోగాల్లోనే స్థిరత్వాలు చేస్తారు. పిల్లలు ఎంత స్థిరత్వం చేసినా తల్లికి ఎక్కడో అక్కడబ్బా ఇంకొంచెం బాగుండాలి అనిపిస్తుంది. ఆ టైంలో ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా కొంచెం స్ట్రగుల్ అనేది ఉంటుందండి. దాని నుంచి బయటికి రావాలి అంటే మనం కొని తెచ్చుకోము ఆ స్ట్రగుల్ని కావాలని. ఆ టైం అంతే, ఇంకా దానికి మనకు ఆలోచనకి పెట్టుబడి ఉండదు. అలా ఇక అంతే వెళ్ళిపోద్ది. మానవులము సహజం అనమాట. ఇక అంతే, అది మనం కొనే వస్తువు అయితే ఆలోచన ఇంకా ఆలోచిస్తున్నాము ఏమన్నా జరుగుదాం, మనకి రూపాయి ఖర్చు అయిపోతుంది అనుకుంటాం. పెట్టుబడికి ఆలోచన ఉండదు కదా, ఇక ఖర్చు ఉండదు కదండి. అందుకని చెప్పేసి నేను వైర్ అయిపోయిందండి, నేను ఇంకోటి ఎక్కించేసుకున్నాను. నేను అల్లుతూ ఉంటాను. అందుకని మీరు సాధ్యమైనంత వరకు మీ పిల్లలకు కూడా బీడ్స్ కొనివ్వండి. ఓకే అండి. ఒకవేళ మీకు వైర్ అయిపోయింది అనుకోండి, పైన ఎక్కించకుండా ఏం చేస్తారంటే, ఇదిగోండి ఈ లోపల ఇలా ఎక్కించుకోండి. మనకి ముడి అనేది కనిపించదు. ఇలా లోపల నుంచి ఎక్కించామనుకోండి, ముడి అనేది లోపలికి వెళ్ళిపోద్ది. ఇలా ఒకటి పాటించండి. ఓకేనా? ఇంకా నేను మాట్లాడుతూ ఉంటానండి మీతో. ఇంకా మనకు ఉంది కాబట్టి 2 బీడ్స్ తీసుకుంటున్నాను. 5 వేసాను, మరలా 2 బీడ్స్. పూర్వకాలంలో అంటే అండి టీవీలు ఉండేవి కావు, ఏముండేవి కాదు. ఈ అల్లికలు కాస్త ఆట విడుపుకి రోజు గడవటానికి అల్లేవాళ్ళు. అది ఒక కారణం. మానసికంగా అండి ఉల్లాసంగా ఉంటారు ఎవరైనా సరే అండి. ఈ బీడ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తే ఒక్కదాంతో ఆగదండి, ఇంకోటి అల్లాలనిపిస్తుంది. కారణం ఏంటి అంటే, మన చేత్తో మనకు నచ్చిన కలర్స్ బీడ్స్ వేసుకుని మనకు నచ్చిన ఐటెం మన చేత్తో అల్లుకుంటున్నాం. ప్రతి బీడు ప్రతి పూస అండి మనకు టచ్ అవ్వాల్సిందే. ఓకేనా? క్రమశిక్షణ ఒకటి వస్తుందండి. ఇప్పుడు ఒక బీడ్ తప్పేసామనుకోండి, ఇప్పాల్సిందే తప్పనిసరిగా. బీడ్ వర్క్ పర్ఫెక్ట్ వర్క్ అనమాట. మనుషుల్ని కూడా పర్ఫెక్ట్గా ఉంచుతుంది ముందు మెయిన్. అదే పెయింట్ వేసామనుకోండి, ఒకటి ఏదన్నా మేబీ తప్పు వేసామనుకోండి, రైట్ తప్పు వేసామనుకోండి, ఎక్కడన్నా ఆ లెఫ్ట్ కూడా అది వేసేస్తే సరిపోతుంది. బీడ్ వర్క్లో అలా కవర్ చేసే విధానం అయితే ఉండదండి. ఇది కరెక్ట్ వర్క్ అనమాట. మనం పర్ఫెక్ట్గా మన లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది అలాంటి వర్క్ అనమాట. అందుకని చెప్పేసి పిల్లల్లో ఏమవుతుందంటే ఒక క్రమశిక్షణ అనేది ఏర్పడుతుందండి. అందుకని మీ పిల్లలకు కూడా కొంచెం టైం చూసుకుని, ఒక సెలవులప్పుడేనండి, డైలీ అయితే వాళ్ళు చేయలేరు. వాళ్ళ వర్కే పాపం వాళ్ళకి ఎక్కువైపోయింది ఇప్పుడు. కొంచెం మీరు కూడా ఆ పాపకు వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం సపోర్ట్ చేయబట్టి ఆ పాప అల్లగలుగుతుంది. ఓకే అండి. మీరు కూడా మీ పిల్లలకి కొంచెం బీడ్స్ తీసుకొచ్చి ఇచ్చేయండి. కొత్త ఐటమ్స్ చేసి మీకు చూపిస్తారు.
ఓకే అండి, ఇంకా అల్లికలోకి వెళ్ళిపోదాము. లాస్ట్కి వచ్చేసానండి. 2 బీడ్స్ పైకి తీసుకొచ్చేద్దాము. ఈ ఫ్లవర్ని కలపాలి కదా. ఇలా ఇక్కడ 1 2 3 4 బీడ్స్ ఉన్నాయి. 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. అటు ఇటు 6 వచ్చాయి కదండి. 6 6 మిడిల్లో 5 రావాలి. అందుకని 1 బీడ్ మాత్రమే తీసుకుంటున్నా. ఇలా పైకి తీసుకొచ్చేసేయండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది మనకి. టెడ్డీ బేర్ వెళ్ళే విధానంలో పార్ట్ 1 ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నానండి. నెక్స్ట్ పార్ట్ 2లో హెడ్ పార్ట్ మిగిలిన భాగం షేర్ చేస్తాను. ఎందుకంటే నాకు ఎడిటింగ్ సపోర్ట్ చేయటం లేదండి.